కామక్రోధ లోభ మోహ మదమత్సర్య మన జీవితాన్ని ఒక సత్వగుణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సత్వగుణంలో ఎదృచ్ఛలాభ సంతుష్టం అంటాడు శ్రీమన్నారాయణ కృష్ణుడు. నాయన నీ పాటికి ఏం రావాలో అది వస్తుంది, దాంతో సంతృప్తిగా ఉండు. ఒత్తిడిని జయించడానికి భగవద్గీత ఇచ్చే పరిష్కారం ఏమిటి ప్రభుజీ? సంపూర్ణంగా భగవద్గీతలో ఒత్తిడి కానీ కామక్రోధ లోభ మోహ మదమత్సర్య ఇటువంటి అవిషడ్వర్గాల గురించి ఏ విధంగా మనం ఇటువంటి అడచనలు దాటి రావచ్చు అనేది స్పష్టంగా వివరిస్తాడు కృష్ణుడు. ఒకసారి కాదు, రెండుసార్లు మళ్ళీ మళ్ళీ వివరిస్తాడు. దాంట్లో ఒక విషయం చెప్పింది ఏంటంటే, మనం మొట్టమొదటిగా మన జీవితాన్ని ఒక సత్వగుణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మనం 24 గంటలు మన మనసులో వచ్చిన ఒక్కొక్క ఆశ, ఒక్కొక్క ఆకాంక్షని దాని వెనకాల పరిగెత్తు ఉంటే ఎవరికి మనసులో శాంతి కానీ తృప్తి కానీ సంతృప్తి కానీ కలగదు. సత్వగుణంలో ఎదృచ్ఛలాభ సంతుష్టం అంటాడు శ్రీమన్నారాయణ కృష్ణుడు. నాయన నీ పాటికి ఏం రావాలో అది వస్తుంది, దాంతో సంతృప్తిగా ఉండు. కనీసం ఈ శ్లోకాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. ఏదో సమయానికి పాటిస్తామేమో కానీ అట్లీస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ that the more material pursuits we do, more stress we are inviting into our life. సో కొంచెం రివర్సల్ చేసుకోవాలి మన జీవితాన్ని. రీట్రేస్ అవర్ స్టెప్స్ బ్యాక్ అండ్ సే, ముందు ఒకప్పుడు సంతోషంగానే ఉన్నాం మనం, ఇప్పుడు ఎందుకు ఇలా మన జీవితాన్నే అల్లోల కల్లోలంగా చేసేసుకున్నాం అంటే ద ప్రైమరీ రీజన్ ఇస్ బికాస్ వీ వాంట్ ఎవ్రీథింగ్ దట్ వీ సీ, వీ వాంట్ ఆల్ ద పవర్ ఇన్ ద వరల్డ్, వీ వాంట్ బీ ద మోస్ట్ పాపులర్ పర్సన్, స్ట్రాంగెస్ట్ పర్సన్. అన్నీ మనమే అయిపోవాలనుకుంటాం. అది ఎక్కడ కుదురుతుంది? ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు, అంతే మనకు అర్హత. దీన్ని కనీసం చదివి అర్థం చేసుకున్న ఒక అడుగు ముందుకు వేసినట్టే ఇన్ లివింగ్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ విదౌట్ స్ట్రెస్. కర్మణ్యేవాధికారస్తే అంటే ఉద్యోగం వ్యాపారంలో ఫలితం ఆశించకుండా పనిచేయడం సాధ్యమేనంటారా? మనకి మనసులో ఏదో ఒక ఆశ ఉండడం సహజం. ఆశ ఉండకూడదు అని చెప్పడం కృతకం అవుతుంది. మనం ఉన్న స్థాయిలో పరిస్థితిలో నువ్వు ఏ ఆశ లేకుండా నువ్వు పనిచేయంటే అది కుదిరే పని కాదు, అయ్యే పని కూడా కాదు. ఏదో ఎంతనో మహానుభావులు, మహాభాగవతులు, మహాయోగిలు, గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు సాధించిన ఎన్నేళ్ళలో తపస్య చేసాక సాధించుంటారేమో. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఏం శ్రమ చేసినా మొట్టమొదటిగా కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం చదివినప్పుడు ఒక ధార్మికంగా చేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏం ప్రయత్నం చేస్తున్నా అది ధార్మిక సీమితిలో ఉండాలి. ఇట్ షుడ్ బీ విదిన్ ద లిమిట్స్ ఆఫ్ ధర్మ, ట్రూత్ఫుల్నెస్ అండ్ ఆనెస్టీ. ఇంకోటి ఏంటంటే, ప్రయత్నం చేయడం మంచిదే, ప్రయత్నం చెయ్యాలి, తపస్య చేయాలి, కష్టపడాలి. కష్టపడకుండా ఏదో భగవంతుడే వచ్చి నా ఎగ్జామ్ రాసేస్తాడు, నా ఇంటర్వ్యూకి ఆయనే వస్తాడు, ప్రాక్సీగా ఆయనే వస్తాడు అనుకోవడం, దట్ ఈస్ నాట్ హౌ కృష్ణ వర్క్స్. ఒక సామెత ఉంది, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అంటాం. ఎవరు వాళ్ళ పనులు ధార్మికంగా, ప్రామాణికంగా, ధర్మబద్ధంగా ఉత్సాహంతో చేసుకుని వెళ్తుంటారో, సత్యవాక్ పరిపాలన చేస్తూ వాళ్ళకి భగవంతుడు 2 అడుగులు ముందుకు వెళ్ళి సహాయం చేస్తాడు. సో కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తాడు కృష్ణుడు. ఏ ప్రసంగంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడంటే, నువ్వు ఎందుకు ఇంత గాబరపడుతున్నావు యుద్ధంలో, నేను నీ తరపున ఈ యుద్ధం గురించి ఆలోచించి భూత భవిష్యత్తు అన్నిటి గురించి ఆలోచించి నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను. నాతో నువ్వు సహకరిస్తే నీకు మంచిది, సహకరించమని కోరుకుంటున్నాను. అంటే నువ్వు కేవలం నిమిత్త మాత్రమై నా చేతిలో ఒక నిమిత్తంగా, నాకు ఒక ఇన్స్ట్రుమెంట్గా నువ్వు పనిచేయి చాలు, మిగిలినంతా నేను చూసుకుంటాను. కనీసం ఆ విశ్వాసమైనా ఉండాలి మనలో. ఏంటి, భక్తులై ధార్మికంగా భగవంతుడు ఇచ్చిన గీతా భాగవత చైతన్య చరితామృతం ఇచ్చిన ఉపదేశాలు, ఆదేశాల ప్రకారం మనం పని చేసుకుంటూ పోతే ఏదో విధంగా భగవంతుడు మనకు సాయం చేయడానికి దారి చూస్తాడు. తో కర్మణ్యేవాధికారస్తే అంటే
వచ్చిన ఫలితం దాంట్లో కొంచెమైనా భగవంతుడితో పంచుకోండి, భక్తులతో పంచుకోండి, ధర్మ కార్యక్రమాలకి తీసిపెట్టండి అంటాం. అదొకటి. రెండోది ఏంటంటే నీకు మన కర్మ ప్రకారం వస్తుంది, అది ఆ విశ్వాసం ఉండాలి. అంటే మన కర్మ ప్రకారం ఎంత రావాలో ఒక ఇంచు తక్కువ కానీ ఒక ఇంచు ఎక్కువ కానీ భగవంతుడు ఇవ్వడు. సో దాంతో మనం సంతృప్తి పడడానికి నేర్చుకోవాలి. నేను చెప్పినట్టు అందరూ ఆశిస్తారు, నేను ఇలాన్ మస్క్ అయిపోవాలి, మార్క్ జర్కబర్గ్ అయిపోవాలి, నరేంద్ర మోదీని అయిపోవాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలని. కానీ అందరూ అవ్వగలుగుతారా? వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు. సో కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి భగవంతుడి మీద భక్తితో, శ్రద్ధతో, భగవంతుడిచ్చిన నీతి నియమాలను పాటిస్తూ వచ్చిన ఫలితాన్ని భగవంతుడితో కానీ భక్తులతో కానీ పంచుకుంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని పాటించినట్టే ఫలితం. ధర్మబద్ధంగా ఉండాలి, ధార్మికంగా ఉండాలి, సత్యవాక్ పరిపాలనతో చేసేయాలి. అప్పుడే కర్మణ్యవాధికారస్తే అనే శ్లోకం మన జీవితంలో మనం అప్లై చేయడానికి మనం అర్హులవుతాం. కలకాలం సంతోషంగా ఉండేందుకు ఇస్కాన్ జీవన విధానం ఏ విధంగా తోడ్పడుతుందంటారు? చూడండి, ఎన్నోసార్లు మనకి తెలిసి తెలియకుండా చేసిన తప్పులే మన మీద కర్మ ఫలితంగా వస్తాయి. శాస్త్రాలు అది అంటారు, ఈ సామెతలు ఉంటాయి, మ్యాన్ ఈజ్ ద మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ, గుడ్ ఆర్ బ్యాడ్ మ్యాన్ ఈజ్ ద మేకర్. అంటే మనకి జీవితంలో భవిష్యత్తులో ఏం అనుభవిస్తామో దానికి మూల కారణం మనమే. భగవంతుడి మీద నీ వల్ల జరిగింది, నువ్వు నాకెందుకు ఇలా చేసావు అని అనడం అది అజ్ఞానం. ఏవైనా మన జీవితంలో జరుగుతుందంటే మనం ఈ జన్మలోనో ఇంతకుముందు వచ్చిన జన్మలోనో ఏదో చేసుకుంటాం, ఆ పాప ఫలాన్ని ఇప్పుడు దాన్ని అనుభవిస్తాం. సో పాప ఫలాన్ని మన అప్రారబ్ధ కర్మలు కానీ సంచేతి ఆగామి కర్మని తగ్గించుకోవాలంటే భక్తి మార్గమే ఏకైక మార్గం. అఫ్కోర్స్ ప్రాయశ్చిత్తం అంటాం, పరిహారాలు కూడా అంటాం. కానీ ప్రాయశ్చిత్త పరిహారానికి భక్తి మార్గానికి తేడా ఉంటుంది. ప్రాయశ్చిత్త పరిహారం చేస్తే మనం చేసిన తప్పులు మళ్ళీ చేస్తాం. అంటే మన మనస్సులో మన నేచర్ మారదు. కానీ భక్తి మార్గం మూలకంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు పాపాలు, అప్రారబ్ధ కర్మ, సంచేతి కర్మ కూడా కూటబీజ కర్మాలు తగ్గుతాయి. అది ఒక్కటే కాకుండా మనం పాపం చేసే ప్రవృత్తి, ద నేచర్, అది కూడా మారుతుంది. సో దిస్ ఈజ్ ద పర్మనెంట్ క్యూర్. ఏంటి? భక్తి మార్గంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పద్ధతి ఉంది. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతోమకై ద్వాపరే పరిచర్యాయం కలౌతద్ హరికీర్తనాత్ అని పలికారు శాస్త్రాల్లో. కలియుగంలో హరికీర్తనం చేయడం మూలకంగా మన పాపాలు, కర్మలు, దాని ఫలితం కర్మ తగ్గుతుంది. తగ్గడం ఒకటే కాకుండా ఇక్కడ నుంచి పాపాలు చేసే ప్రవృత్తి కూడా మారిపోతుంది. సో నిజంగా మనం జీవితంలో సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. మీరే అడిగారు స్ట్రెస్ గురించి. ఉండాలి అనుకుంటే భక్తి మార్గమే ఏకైక మార్గం. మీరు 6 నెలలు భక్తి మార్గంలో 4 అడుగులు వేసి చూడండి, మీరే అనుభవిస్తారు. ఇస్కాన్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్, ప్రాబబ్లీ ద మోస్ట్ ఎఫెక్టివ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్, స్పిరిచువల్ టీచింగ్ ఇన్స్టిట్యూట్. ఈ మధ్య ఈ ఆన్లైన్ జూమ్, ఈ కరోనా వైరస్ ఎప్పటి నుంచి వచ్చిందో ఈ మధ్య మనకి ఇటువంటి కార్యక్రమాలు విస్తారంగా సర్వవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆన్లైన్ మూలకంగా కూడా పెరుగుతున్నాయి. వీఆర్ ద వరల్డ్స్ ఫైనెస్ట్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇంపార్టింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు మనం. సో గీత, భాగవతం, చైతన్య చరితామృత, గోస్వామిలు రాసిన శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ నేర్పిస్తాం. మేమనేది ఏంటంటే భగవంతుడు పలికిన వాక్యం శక్తి ఉంటుంది, పవిత్రత ఉంది, మనసుని మార్చే శక్తి ఉంది, ఆనందాన్ని ఇచ్చే శక్తి ఉంది. భగవంతుడికి మనకి ఒక నికటమైన దగ్గర సంబంధం పెంచేటువంటి శక్తి కూడా ఉంది. దిస్ ఈజ్ ది అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ ఫర్ ఆల్ టైమ్. అందుకనే సనాతన ధర్మం అంటాం. సో ఇస్కాన్స్ ఫౌండేషనల్ గోల్ ఇస్
ఇంట్రడ్యూస్ పీపుల్ టు ద టైమ్లెస్ వేదిక్ విజ్డమ్ ఆఫ్ భక్తి కల్చర్. అది తర్వాత మీ ఇష్టం ఎంతవరకు పాటిస్తారు. 2 అడుగులే చేస్తాను, 10% చేస్తాను, 2% చేస్తాను. మీరు ఎంత చేస్తే అంత మీకు అనుకూలం అవుతుంది, అంత మీకు బెనిఫిట్ ఉంటుంది. కానీ నా అనుభవంలో నేను చేస్తుంది ఏంటంటే, ఒక అడుగు పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళే అనుభవిస్తారు, చూస్తారు, వాళ్ళకి అవగాహన అవుతుంది. వాట్ ఎ వండర్ఫుల్ సిస్టమ్ అవర్ వేదిక్ కల్చర్ ఇస్ అని తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి చూడండి, వచ్చే భక్తులు ఏ వయసుకి చేరిన వాళ్ళైనా సరే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, ఎప్పుడూ ఆడుతూ ఉంటారు. మా పద్ధతే అలాగా, ఆడుతూ పాడుతూ గెంతుతూ ఉత్సవాలు చేసుకుంటూ పండగలు చేసుకుంటూ ప్రసాదాలు తింటూ భగవంతుడిని ఆరాధిస్తాం. ప్రభుపాద అన్నారు, వీఆర్ నాట్ ఎ హిప్పీ మూమెంట్, వీఆర్ ఎ హ్యాపీ మూమెంట్ అన్నారు. మన భక్తి పద్ధతే అలాంటిది. అది కూడా ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఇది నూతనంగా కొత్తగా శ్రీల ప్రభుపాదులు వారు సృష్టించిన ఒకటి పద్ధతి కాదు. ఇది ఎప్పటి నుంచో శ్రీ చైతన్య మహాప్రభు సమయం నుంచి పారంపరికంగా వచ్చినటువంటి పద్ధతి. సంకీర్తన చేయడం, గీతా భాగవత వినడం, ప్రవచనాలు వినడం, ఉత్సవాలు చేయడం, పండుగలు ఆచరించడం, భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడిచ్చిన ఆ ధర్మ నియమాల్ని పాటించి జీవితం ముందుకు సాగతీయడం. దిస్ ఈజ్ ద రియల్ సక్సెస్ ఫార్ములా. This is the only formula for prosperity. This is the only happiness formula.